కి ముఖ్య నాయకులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా మెచ్చి ప్రజాప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ప్రజల దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల్లో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి చేస్తానన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి చేస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటు పడనీయకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం నిరంతరము ప్రజల మధ్యనే శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, మంత్రులు, ముఖ్యమంత్రి గారు నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన లగాయతు ఆనాడు ఎన్నికల ముందు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న ప్రాట ప్రకారం బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం కూడా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న చట్టాలని క్రోడీకరించి మంచి అంశాలను చేర్చి సరళీకృతంగా, పారదర్శకంగా, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, ఎక్కడా చిన్న పొరపాట్లు జరగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో భాగంగా ఆనాటి ధరణికి సంబంధించిన కొంతమంది ప్రబుద్ధులు ఆ ధరణిని ఏర్పాటు చేసిన దాంట్లో పాలు పంచుకున్న ఆనాటి ప్రభుత్వ నాయకులు దీంట్లో కూడా అప్పుడప్పుడు ఈ భూభారత్లో కూడా చొరబడే కార్యక్రమాన్ని చేపడితే దానికి ఈ మధ్యనే సిట్ వేశారు. నిజాయితీ అయిన ఆఫీసర్ని దానికి వేసి దాని పని అది రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన బేసికల్గా కొన్ని అంశాలని ఇవ్వబోతుంది. అది రాష్ట్ర ప్రజల ముందు పెట్టి దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో ప్రజలు కోరుకునే చర్యలే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఇళ్ళు పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా, ఇళ్ళు అంటే 4 ఇటుకలు పెట్టకుండా ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, గౌరవంగా, గర్వంగా కాలరెత్తుకొని తిరిగే విధంగా, ఆర్థికంగా సహకరించకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు, రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ళు, రమారమి 7 లక్షల ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఆనాటి ప్రభుత్వం లాగా కాగితానికే పరిమితం కాకుండా ఎన్నికల ముందే ఇల్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి 2 విడతల్లో ఇల్లు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు రూరల్లో, కోర్ హైదరాబాద్ ప్రాంతంలో 7 లక్షల ఇళ్ళు రూరల్ ప్రాంతంలో, కోర్ అర్బన్ హైదరాబాదులో 1 లక్ష ఇళ్ళు, 8 లక్షల ఇళ్ళు ఇప్పటి వరకు 2 విడతల్లో శాంక్షన్ చేశాం. ఆనాటి ప్రభుత్వం కొన్ని టవర్లు కట్టింది. ఆ టవర్లు కూడా అసంపూర్తిగా ఉంటే మా మిత్రుడు సంజయ్ అన్న పదే గౌరవ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని ఫాలోఅప్ చేసి మా మంత్రి గారి సహకారంతో, మిగతా మిత్రుల సహకారంతో దానికి మొదట విడత ఏదైతే ఇన్ఫ్రాకి సంబంధించిన దాంట్లో ఒక 32-33 crores కావాలంటే ఇచ్చాం. పాత బిల్లులు కూడా సుమారుగా 27-28 కోట్లు ఆ టైంలో బిల్స్ అయిన వాటిని కూడా వాళ్ళు పేమెంట్ చేయకుండా వదిలేస్తే అవి క్లియర్ చేశాం. మళ్ళీ ఒక 30-32 కోట్లు కావాలి హాస్పిటల్కి, స్కూల్స్కి, ఇతరత్ర అని అడిగారు. అది కూడా మార్నింగ్ నేను పోయినప్పుడు చూశాను. అవసరం ఉంది. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇద్దామని కూడా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఇక్కడ ప్రధానమైన సమస్య, కొంతమంది నాయకులు ఇది ఒక జాతీయ సమస్యలాగా చిత్రీకరించే ఒక సమస్య ఉంది. ఒకటి చాలా స్పష్టంగా మీ ద్వారా ఈ జగిత్యాల ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు ఒకటి చెప్పదలుచుకున్నాను.
మీరెవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. నా పేరు ఉందో లేదో, సంజయ్ అన్నతో ఉన్నోడికే వస్తుంది, లేనోడికి రాదనో, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటేనే వస్తుందో లేదని ఎవరైనా అటువంటి భ్రమలు కల్పిస్తే అది తప్పు. పేదవాడు అయి ఉంటే చాలు, ఇస్తాము అని పదే పదే ఏ మాట అయితే చెప్తున్నానో దానికి నేను ఇక్కడ కూడా కట్టుబడి ఉంటాను. దానికి సంజయ్ అన్న ఏమి అగనెస్ట్ కాదు. ఏవైతే గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను, ఆనాడ 2008లో ఎవరైతే ప్లాట్లు ఎలకేషన్ ఇచ్చామనో, ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయనో, ఇతరత్ర ఉన్నదో అటువంటి వాళ్ళందరినీ అప్లికేషన్ పెట్టుకోమని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్తే 400 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ 400 మందిలో వెరిఫై చేస్తే 198 మంది జెన్యూన్ ఉన్నదని కలెక్టర్ గారు ఒక లిస్టు తేల్చారు. ఇంకా కొంతమంది రాలేదని కొంతమంది నాయకులు బయట చెప్తున్నారు. సో వారు అనేదాన్ని కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకొని గౌరవ కలెక్టర్ గారికి, హౌసింగ్ బోర్డు ఎండీ గారికి ఆదేశాలు ఇచ్చాను. మళ్ళీ ఒక 10 days అప్లికేషన్ ఎవరైతే అర్హులు ఉన్నారో అప్లై చేసుకోమని పెట్టుకోమన్నా. వారు అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకుంటే జెన్యూన్ ఉన్న ఈ లిస్టు ఆ లిస్టు కలిపి ఏదైతే ఈ 18-19 సంవత్సరాల క్రితం కట్టిన ఆ స్ట్రక్చర్స్ ఫౌండేషన్లు కట్టి ఒక స్టేజ్లో ఉన్నాయి, లెంటర్ లెవెల్ కొన్ని ఉన్నాయి, స్లాబ్ లెవెల్ కొన్ని ఉన్నాయి. దీంట్లో పెద్ద పెద్ద చెట్లు మొలిసినాయి. ఆ చెట్లు తీస్తుంటే ఈ ఫౌండేషన్తో సహా కూలిపోతుంది. ఏదైతే స్ట్రెంత్ నుండి మంచిగుంటే వెల్ అండ్ గుడ్, దాన్ని కంటిన్యూషన్ చేయడానికి ఇబ్బంది లేదు. అలా కాకుండా వారికి ఇళ్ల స్థలం ఇవ్వటమే కాకుండా వారికి అక్కడ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఎలా చేయాలన్నది కలెక్టర్ గారిని, హౌసింగ్ ఎండీ గారికి చెప్పాను. ఇక్కడ ఒకటే నేను చెప్పదలుచుకున్న అండర్లైన్ వర్డ్, పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి ఏ రకమైన భేషజాలు లేవు. ఎవరు ధర్నాలు, నిరాహార దీక్షలు, ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. 100% అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం ఇస్తుంది. దానికి ఎవరు దయాదాక్షిణ్యాలో, ఎవరు సర్టిఫికేషన్సో, ఎవరు పోరాటం చేయటం వల్ల వాళ్ళకి ఇచ్చారో అని ఎవరు కూడా సర్టిఫై చేసుకొని దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే అర్హులైన వాళ్ళకి ఇస్తాము. దానికి ఈ మంత్రి గారు ఇక్కడ లోకల్లో ఉండి టైం టు టైం దాన్ని ఫాలో అప్ చేసుకుంటారని మరొక్కసారి ఈ జగిత్యాల నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలో ఉండే నా కుటుంబ సభ్యులకి మీ ద్వారా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్చి 30వ తారీఖు వరకు సుమారుగా 300 కోట్ల దాకా పేమెంట్ ఉంది. రేపు సోమవారం నాడు రిలీజ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రూరల్ ప్రాంతానికి ప్రతి ఇంటికి యాజ్ పర్ అప్రూవల్ ప్రకారం 72,000 రూపాయలు వాళ్ళు మనకు శాంక్షన్ ఇవ్వాల్సింది ఉంది. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని డ్రాగాన్ చేస్తున్నారు. ఇస్తే సంతోషం. ఇక దాన్ని డ్రాగాన్ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా మార్చి 31 వరకు ఏవైతే కంప్లీట్ అయినాయో 300 కోట్లు మండే నాడు రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన సోదరులందరికీ కూడా ఏదైతే ఉందో వితిన్ 1 month లోపు అవి కూడా ₹1 అన్న 5 లక్షల రూపాయల్లో ₹1 కూడా ఎవరో అడిగితే కాదు, ఈ ప్రభుత్వం ఇస్తుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ఇందిరమహిళల కుటుంబ సభ్యులకి తెలియజేస్తాను. సర్వే అనే ఒక ప్రధానమైన అంశాన్ని ఏ విధంగా ప్రజలకు సర్వే చేయాలని ప్రత్యేకమైన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు పిలిచి ఆదేశాలు ఇచ్చినందుకు, ప్రత్యేకంగా మిగిలిపోయిన వారికి కొత్తగా ఇల్లు ఇచ్చే విషయంలో అప్లికేషన్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి, ఎవరైతే ఏ వర్గము ఏ మతం అని కాకుండా పేదవాళ్ళు అనేది ప్రధానమైనటువంటి అంశం లోపల తీసుకోవాలని చెప్పేసి మరి అది ఆదేశాలు ఇచ్చినందుకు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా హౌసింగ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదిగాక ఈ జిల్లాకు సంబంధించిన పేదవాళ్ళకు ఏదైతే ప్రభుత్వ భూమి మిగిలిన భూమిలో ఎక్కడైతే ఏ గ్రామంలో కానీ ఏ నియోజకవర్గాల్లో పేదవాళ్ళు ఉన్నట్టయితే ఆ పేదవాళ్ళ పక్షాన కూడా మీరు రెవెన్యూ అధికారులకు భవిష్యత్తులో ఎక్కడైతే నిజమైన పేదవాళ్ళు ఉంటారో అక్కడ పట్టా ఉండదు, పాస్బుక్ ఉండదు, ఏదో ఆధారం ఉండదు, కానీ ఆ భూమి మీద ఎన్నో సంవత్సరాలు సాగు చేసుకుంటుంటారు. వారి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుకుంటూ, చివరిగా ఇక్కడ నుండి మా మీడియా మిత్రుల పక్షాన ఎన్నో సంవత్సరాలకెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే మా స్థలాల కేటాయింపు విషయంలో మీరు హైదరాబాద్ మహానగరానికి ఇచ్చిన నెక్స్ట్ డేనే మా జగిత్యాల జిల్లా ప్రెస్ మిత్రులందరికి ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ మిత్రుల పక్షాన నేను, మా ఎమ్మెల్యే, అదే మా మేడిపల్లి సత్యన్న, మా నర్సింగ్ అన్న, అదే మా ఆదిశీన్ అన్న, మా విప్ గారు
మేము అందరం కలిసి మా సత్యాన్ని అందరం కలిసి అడుగుతున్నాం, మీరు ఒప్పుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. తప్పకుండా ఇస్తాను.